జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గా అత్యంత ఉత్కంఠ మధ్య రెండు పార్టీల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినప్పటికీ కూడా జమ్మికుంట ప్రజల అభిమానాన్ని చురగొని రెండు పార్టీల కౌన్సిలర్ల మద్దతుతో నేడు యంగ్ అండ్ డైనమిక్ ప్రశాంత్ కుమార్ అలియాస్ దిలీప్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మొదటిసారిగా పూజలు చేసి ముందుకొస్తున్నటువంటి ప్రశాంత్ కుమార్ దిలీప్ గారితో ముఖాముఖి. 23వ వార్డులో ఏదైతే పోటీని తట్టుకొని మీరు నేడు స్వతంత్ర అభ్యర్థిగా మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది, దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ముందుగా జమ్మికుంట పట్టణ ప్రజలకి, ముఖ్యంగా నా మీద నమ్మకం ఉంచి అందరూ కూడా 23వ వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. మరియు 24వ వార్డు ప్రజలందరూ కూడా నాపై నమ్మకం ఉంచి ములుగు ప్రణీతను గెలిపించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క పాదాభివందనాలు. ఈరోజు జమ్మికుంటలో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొదటి రోజు నుంచి ఎన్నికల పోలింగ్ అయ్యే తేదీ వరకు కూడా అనేక ఇబ్బందులు, అంటే కొన్ని విషయాలు ఇంకా చెప్పుకుంటే చాలా బాధాకరం. సరే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా స్థానికంగా ఉన్నటువంటి యువకులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి నా ఆత్మీయ బంధువులు కానీ, నా మిత్రులందరూ కూడా ఎక్కడికక్కడ నేను అధైర్యపడకుండా గత 10 సంవత్సరాలుగా నేను ప్రజలతోటి మమేకమై చేసిన కార్యక్రమాలు కానీ, నేను అందుబాటులో ఉన్న నా పనితీరు కానీ, అవన్నింటినీ కూడా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తూ, ఎంతమంది ఎన్ని రకాల కుట్రలు చేసినప్పటికీ కూడా అంతిమంగా ప్రజలు 110 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపేయడం, ఇక్కడ 24వ వార్డు నుంచి ములుగు ప్రణీతను గెలిపేయడం, ఈరోజు 12వ వార్డు నుంచి మేము బలపరిచిన అభ్యర్థి రమణ్ గారిని గెలిపేయడం చాలా సంతోషం. వీరికి నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో నేను ఏ విధంగా అయితే ప్రజలతోటి నడుచుకుంటానో, ఏ విధంగా అయితే అందుబాటులో ఉంటానో, జమ్మికుంట మున్సిపల్ అభివృద్ధి గురించి నేను ఎక్కడి వరకైనా వెళ్ళి నిధులు తీసుకురావడానికి వెనుకపోను. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు ఒక యువకుడిగా నమ్మకంతో నాపై ఉంచి నన్ను గెలిపించి ఈరోజు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇచ్చినటువంటి ఈ జమ్మికుంట పట్టణ ప్రజలకు కానీ, ఇక్కడ ఉన్న వారికి ఎక్కడ కూడా ఒక చెడ్డ పేరు రాకుండా నా యొక్క పరిపాలన ఉంటుందని మాత్రం తెలియజేస్తున్నాను. మొదట మీరు గెలిచిన తర్వాత కాంగ్రెస్ కి వెళ్ళడం జరిగింది, తర్వాత బీఆర్ఎస్ కి రావడం జరిగింది. భవిష్యత్తులో ఇదే పార్టీలో కొనసాగుతారా, పార్టీ మారే అవకాశం ఉందా? నేను ఏదైతే మీరు అన్నట్టు ఇంతకుముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ అని అన్నారు కదా, నేను స్వతంత్ర అభ్యర్థి గెలవడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, స్థానిక హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు స్వయంగా పార్టీ బీఫామ్ తోటి నన్ను చైర్మన్ బీఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తూ, కాంగ్రెస్ పార్టీ వారు కూడా కౌన్సిల్ జరిగేటప్పుడు మేము కూడా మా అభ్యర్థిగా మిమ్మల్ని ప్రతిపాదిస్తున్నాం వారు కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తూ, ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారి సహకారంతో అందరితో కలిపి జమ్మికుంట అభివృద్ధి కొరకు నేను ఎక్కడి వరకైనా వెళ్ళి ఈరోజు గౌరవనీయులు కరీంనగర్ లో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దగ్గర కూడా వెళ్ళి నిర్మోహమాటంగా, ఇక్కడ పార్టీలను చూసి నాకు ఓట్లు వేయలేదు, ఎవరిని చూసి ఓట్లేదు, ఈ రోజు నాపై నమ్మకం ఉంచి ఒక యువకుడిగా నువ్వు ఇక్కడ ఉండాలి, గెలవాలి అని చెప్పి ఆశీర్వదించింది. ఈరోజు మద్దతుతోటి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతుతోటి నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నా కనుక తప్పకుండా అందరినీ మమేకం చేసుకుంటూ కలుపుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు సంవత్సరం అవుతుంది పూర్తయి, ఎలాంటి పాలక వర్గం లేకుండా అధికార పాలన కొనసాగింది. ఫస్ట్ మీరు ఎలాంటి సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తారు? జమ్మిగుండలో మొట్టమొదటిగా ఫస్ట్ శానిటేషన్, ప్రజల ఆరోగ్యమే మన బాధ్యత. అభివృద్ధి అనేది రొటీన్ లా మనము ఈ రోజు ఈ వార్డులో రోడ్డు, నెక్స్ట్ వార్డులో మోరీ, డ్రైనేజ్ అనేది ఫస్ట్ జమ్మికుంట కావాల్సింది స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైనటువంటి, పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని కనుక నేను కల్పించగలిగితే 100% నేను దాంట్లో సక్సెస్ అయినట్టుగా. 2, ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఒక మంచి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుంది, ఉపాధి వైపుగా ఇక్కడ ఉన్నటువంటి యువతకి నేను ఏం చేయగలుగుతా అనేది 2వది. 3, ఇక నేను జమ్మికుంట వాస్తవుడు అయినందుకు నా మనసులో 3 కోరికలు. ఒకటి, జమ్మికుంట సివిల్ హాస్పిటల్ ని 100 బెడ్ హాస్పిటల్ 24/7 చేయాలి, అలాగే గైనిక్ ఉండాలి. నెంబర్ 2, జమ్మికుంట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ని స్టేడియం చేసుకోవాలనేది నా కోరిక. నెంబర్ 3, నాయన్ చెరువుకు సంబంధించి ఒక మినీ ట్యాంక్ బండ్. అంటే ప్రజలకు కావాల్సింది మెరుగైనటువంటి ఆరోగ్యం,
ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్న రోజులల్లా నువ్వు 100 కోట్ల రూపాయలు ఉంటే మనిషి బ్రతికే రోజులు కాదు. ఆహ్లాదకరమైన వాతావరణం, యువకులందరూ కూడా ఎక్కడ అవపడకుండా ప్రభుత్వ మైదానంలో అవపడాలి, ఆ ప్రిపరేషన్ లోనే అవపడగలక ఒక మంచి స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడే కొంత టైం తీసుకుంటా. ఒక 10-15 రోజుల తర్వాత పూర్తిగా ఫస్ట్ మున్సిపల్ అయింది, దాని తర్వాత మీరు ఏం చెప్పిన కార్యక్రమాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోనే అతి చిన్న వయసులో రెండవసారి కూడా కౌన్సిలర్ అభ్యర్థిగా విజేతగా నిలిచినటువంటి మొలుగు ప్రణీతతో మనం ఉండడం జరిగింది. వారు ఈ విజయాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు, వార్డు ప్రజలకు ఏ విధంగా వాళ్ళు సేవలను అందించబోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నన్ను ఆశీర్వదించి గెలిపించిన మా అన్నయ్యను ఆశీర్వదించి గెలిపించిన 3 వార్డు ప్రజలందరికీ నా పాదాభివందనాలు. 24వ వార్డులో చాలా అభివృద్ధి లోపం ఉన్నది. దాన్ని సంపూర్ణంగా 100% చేయాలని మమ్మల్ని నమ్మి, మా ములుగు దిలీప్ కుమార్ని, ప్రశాంత్ కుమార్ని నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలని ఎట్లాంటి నిరాశకు గురి చేయకుండా 100% అభివృద్ధి చేసి, ఎటువంటి సమస్య ఉన్నా కూడా 24/7 24/7 అందుబాటులో ఉండి అనునిత్యం వాళ్ళతోనే ఉండి అభివృద్ధి దిశగా నడుస్తామని అందరికి తెలియజేస్తున్నాను.